సో ఈ రెండు కూడా ఉన్నది కూడా మూలమైనటువంటి ఒకటే సూత్రం అయి ఉంటుంది, అలా పనిచేస్తాయి. కానీ వేరే మన బాడీ పార్ట్స్లో కిందకు వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడతో స్టార్ట్ అవుతుంది అంతే కదా. ఈ జెమిని అనేటువంటి ఇక్కడతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 పేగులు ఉంటాయి, అవునా లేదా, సొరపైకి 2 ఉంటాయి. ఈసోఫాగస్ మళ్ళీ డివిజన్ స్టార్ట్ అవుతుంది. ఒకటేమో విండి పైప్, ఇంకో ఫుడ్ పైప్ అంటారు, 2 ఉంటాయి. ఇందులోకి అది వెళ్ళిపోతే వెక్కులు వస్తాయి, అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎగువ కూడా వస్తుంది, అది ఆయుసం తగ్గిపోతుంది. సో అక్కడి నుంచి యాక్టివిటీ అనేది డివైడ్ అవుతుంది. 2 చేతులు, 2 కాళ్ళు, ఇవన్నీ డివైడ్ అవుతాయి. ఒక లంగ్ లేకపోయినా ఒక లంగ్లో పాడైపోయినా సరే ఇంకో లంగ్తో ఉన్నవాళ్ళు ఉంటారు, మనుషులు ఉంటారు. లేదా కిడ్నీ ఒకటి పోయిందండి ఇంకో కిడ్నీతో ఉన్నారండి, ఉంటాయి. ఒక చేయి పోయిందండి అయినా ఇంకో చేతితో పని చేసుకోవచ్చు, ఒక కాళ్ళు లేదు ఇంకో కాళ్ళతో పని చేసుకోవచ్చు. అంటే యాక్టివిటీ అనేటువంటిది ఇక్కడతో డ్యూయల్నెస్ అనేటువంటిది పొందింది. సో డ్యూయల్నెస్ పొందడానికి ముందుండేటువంటి స్టేట్ కింద మనం దీన్ని టారస్ మనం చెప్పుకుంటాం. అంటే డివిజన్కి దగ్గరలో ఉన్నటువంటి సైన్ ఇది. మైండ్ అనేటువంటిది, శరీరం అనేటువంటిది ఒకదాని మీద ఒకటి ఇంటర్లేస్ అయ్యి ఉన్నప్పటికీ కూడా దీని తర్వాత వచ్చేటువంటి యాక్టివిటీ ఏంటంటే డివిజన్ కింద వస్తుంది. ఈ డివిజన్ దేనికోసం పనిచేస్తుందంటే డీసెంట్రలైజేషన్ కోసం పనిచేస్తుంది. నేను ఈ చేతితో ఇలా ఆడిస్తుంటాను, చెప్పకుండా ఉంటాను, నేను ఏదో రాస్తూ ఉంటాను, చేసుకుంటూ ఉండొచ్చు. ఏదో గుడి చేతితో రాస్తుంటే ఆయన చేత ఏదో పని చేస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కొంతమంది అన్ని రకాలుగా ఉంటారు. లేదంటే అర్జునుడు లాంటి వాళ్ళు రెండు దీంట్లో కూడా బాణాలు వేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాడి 2 చేతుల్లోనే బాణాలు వేయగలరు ఆయన. అదే క్వాలిటీ లక్షణాలు అన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి విలువజాగరుడు ఆయన. సో ఈ డ్యూయల్నెస్ అనేటువంటిది రివీల్ అయ్యేటప్పుడు దానికి కూడా కారణమైనటువంటి మళ్ళీ సైన్ కింద మనకి టారస్ అనేది కనిపిస్తుంది. సో ఎందుకు ఈ టారస్ అనేది కనిపిస్తుంది అంటే ఏం చెప్పుకున్నాం మనం, 3/4 ఇప్పుడు హైడ్ అయిపోయి ఉంటుంది, ఒక 1/4 మాత్రమే మనకు కనిపిస్తుంటున్నాం. పాపోశ్చ విశ్వభూతాన్ని త్రిపాదశ్చ అమృతం ఇది. మనకు అందించేటువంటి అమృతం పరమైనటువంటి 3 పాదాలే మనకి ఆ వామనాథంలో కనిపిస్తాయి. ఎందుకంటే అది జస్ట్ నాట్ ఎ ఫిజికల్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, అది హయ్యర్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అయినటువంటి ప్లేన్. సో దాని తర్వాత వచ్చినటువంటిది ఏమని చెప్పుకున్నాం, ఈ 4వ దశ ఎందున్న వాక్కును వృషభ రాశి వ్యక్తపరుచుతున్నది. సో ఈ 4th స్టేట్ ఆఫ్ వాక్ ఏదైతే ఉంటుందో అంటే ఈ వైఖరి అనేటువంటి వాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అది వృషభ రాశి ద్వారా వ్యక్తమవుతుంది. అంటే ఇక్కడి నుంచి మాట వస్తుంది బయటికి. ఇది కూడా వృషభ రాశిలో పార్టీ మనకి ఇదంతా కూడా మౌత్ కూడా ఈ వృషభ రాశిలో. ఓకే, ఈ 4వ దశ ఎందున్న వాక్కును వృషభ రాశి వ్యక్తపరుచుతున్నది. రూపధారణ చెందిన ఈ వైఖరి జగత్తు యొక్క సమస్త వైభవము ఈ వృషభ రాశి ద్వారానే వ్యక్తమవుతున్నది. సో ఈ వరల్డ్ తాలూకా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంతటినీ కూడా ఈ టారస్ సైన్ అనేది బయట తీసుకొస్తున్నారు. టారస్ని కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే వృషభము అంటే ఒక ఎద్దుని మనం చెప్పుకుంటాం. ఎద్దులో ఏముంటుందంటే సంస్థ ఉంటున్నాను అంటే అందులో అంటే ఆవు మేల్ ఫామ్ కదా, అంతే కదా చెప్పుకుంటాము. అంటే క్రియేషన్ అనేటువంటిది బయటికి రావాలంటే దానికి ముందు ఉండేటువంటి బీజం అనేటువంటి ఒక రూపం ఉండేటువంటి ఫామ్ ఇది. ఆ ఫామ్లో ఏమో చెప్పుకున్నాం, మైండ్ అనేది ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటుందని చెప్పుకున్నాం. సో చంద్రుడు ఇక్కడ ఉచ్చగతిని పొందుతాడని చెప్పుకున్నాం మనం. శ్రీకృష్ణుడు వారికి చంద్రుడు ఇక్కడే ఉంటాడు, రోహిణి నక్షత్రంలో ఉంటారండి. శ్రీకృష్ణుడు వారి జాతకంలో రోహిణి నక్షత్రం అంటే మూన్ టారస్ సైన్, అంటే మూన్ హౌస్. జాగ్రత్తగా కొంచెం పరిశీలిస్తే అది నేస్ట్రాలజికల్ ట్రిక్ అనమాట. మూన్ హౌస్లో మూన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో సన్ ఉంటున్నప్పుడు ఆ పొజిషన్లో మూన్ కదా ఉండాలి పౌర్ణమి అంటే. సో మూన్ నీచపడినప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి ఏదవుతుంది, మూన్ తర్వాత క్వాలిటీ టువర్డ్స్ డివిలియేషన్ టువర్డ్స్ నేచర్ వైపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ క్వాలిటీ ఏంటంటే అక్కడ విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉంటుండగా వైశాఖ పౌర్ణమి వస్తుంది. ఎప్పుడైతే మైండ్ డీప్లోకి వెళ్ళిపోయి మైండ్ నేచర్ పడిపోతుందో యూజువల్గా మనం ఏం చెప్పుకుంటాం, మైండ్ లూజ్ అయిపోతాం అని చెప్పుకున్నాం. అంటే మైండ్ తనకి ఎగ్జిస్టెన్స్ ఏంటంటే లూజ్ అయిపోయి మనం ఇంకో దాంట్లో ఏదో పడిపోతూ ఉంటున్నాం. అలా పడిపోకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ సూర్యుడు అనేటువంటి సంకల్పం ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు మైండ్ని పైకి లేపుతూ ఉంటుంది. లేపు ఏం చేస్తుంది, బుద్ధి అనేటువంటిది లేపుతుంది. అందుకని ఈ వైశాఖ పౌర్ణమి మనం ఏం చెప్పుకుంటాం, బుద్ధ పౌర్ణిమ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఈథోస్, అంటే లూప్ హోల్ వేర్ దిస్ ప్లేస్ వేర్ వి లూజ్ అవర్ సెల్ఫ్. సో మనల్ని మనం లూజ్ అయిపోయినటువంటి ఈ ప్లేస్లోనే పౌర్ణమి అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మనం ఉద్ధరించడం కోసం వస్తుంది. మనల్ని కొంచెం లెవిటేట్ చేస్తుంది, మీద పంపించి హయ్యర్ లైట్లో తమలైపోయిపోవాలి. అంటే నెగిటివ్ సైడ్స్లో ఉండిపోయి నువ్వు లూజ్ అయిపోకుండా కూడా హయ్యర్ సైడ్స్ లూజ్ అయిపోమంటాడు. సో తన్మయత్వం అనేటువంటిది ఏదో మేష చెప్పినట్టుగా గుడిలు కొట్టిసో లేకపోతే ఆల్కహాల్స్ కట్ట తీసుకున్నాం కాకుండా దేవుళ్ళలో తన్మయత్వం అయిపోయి అనుకోండి. అంటే దైవభక్తి అనేటువంటి దాంట్లో తాదాపు తన్మయత్వం చెందిపోతే ఏమవుతుందన్నారు, మనలో ఉన్నటువంటి పెర్ఫెక్షన్ వెళ్ళిపోతాం మనం. ఆ పెర్ఫెక్షన్ అనేటువంటిది ఇక్కడ లీడ్ చేస్తుంది. దట్ ఈస్ అగైన్ ఏ కాజ్ ఆఫ్ దిస్ పౌర్ణమి, వృషభ పౌర్ణమి, వృషభ రాశిలో వచ్చేటువంటి పౌర్ణమి. మనం పౌర్ణమి క్లాస్ చెప్పుకుంటాము ఆ టైంలో వచ్చినప్పుడు ఏదో మన ముందు వారం ఏదో క్లాస్ చెప్పుకున్నారండి. మనం చూద్దాం దాని గురించి. కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే కాదు, ఇంత బాగుండదు.
ఈ విశ్వమందు భిన్న భిన్న రూపములు ఉన్నవి. ఈ విశ్వమందు భిన్న భిన్న రూపములు ఉన్నవి. సౌందర్య ద్వారమున అవన్నీ పరిపూర్ణత్వమును చేరుచున్నవి. సో ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు దాని యొక్క మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉందనుకోండి, ఏమవుతుంది, ఎక్కువ మంది దాన్ని అడాప్ట్ చేస్తారు, ఎక్కువ మంది దాన్ని తన్మయత్తంగా ఎక్కువ మంది దాని చూడడం కానీ ఎక్కువ మంది దాన్ని ఆరాధించడం కానీ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే దాని తరక బ్యూటీ అనేటువంటిది అందరిలో లీనమైపోయి ఆ బ్యూటీ అనేటువంటి కాన్షియస్నెస్ వల్ల అందరూ దానికి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి దాని ద్వారా పనిచేయడం అనేది మొదలవుతుంది. సో దానికోసం ఆ బ్యూటీ అనేటువంటి దాని తరక లార్డ్ వచ్చి వీనస్, where the willpower is above the matter. So this matter and his willpower అది మీద ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే it causes all the beauty. సో వీనస్ అనేటువంటిది ఏం చెప్పుకుంటాం మనం, సౌందర్యము, అందము, శుభ్రంగా నీట్గా కంటికి ఇంపుగా ఉండేటువంటి ప్రతిదీ కూడా శుక్రుడితోనే మనం పోల్చుకుంటున్నాం. సో ఇక్కడ శుక్రుడు అనేటువంటి వాడు ఇక్కడ ఏమంటాడు, ఓన్ హౌస్ అంటే స్వక్షేత్రం. వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్రం అన్న మనకు అర్థం ఏంటంటే ఈ పరావాక్ అనేటువంటిది రిలీజ్ అయినప్పుడు అదంతా కూడా సౌందర్యవంతంగా నిండి ఉంటుంది కాబట్టి ఆ సౌందర్యం అంతా కూడా ఆలవాలమైంది కాబట్టి దీని తర్వాత ఓన్ హౌస్ కింద చెప్పుకుంటాం. అక్కడ తనక ఇంటర్ప్రిటేషన్ అంతా మళ్ళీ వస్తుంది. సో దీని వెనకాల ఉండేటువంటి సైన్స్ కూడా ఒకటి ఉందండి. హియర్ లైస్ ద హిడెన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లొకేటింగ్ ది అసెండెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. టారస్లో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఏం చెప్పారు, బ్యూటీ ఈస్ ద డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫార్మ్. బ్యూటీ ఈస్ ద డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫార్మ్. దిస్ ఆస్పెక్ట్ ఈస్ గవర్న్డ్ బై ద సైన్ టారస్, by the sign Taurus in the persons who live for art and who try to discover the sacred mission of the art in this universe. సో సృష్టిలో ఉండేటువంటి మాధుర్యాన్ని కానీ ఆ రహస్యాన్ని కానీ ఆ అందాన్ని కానీ కనుక్కునేటువంటి వాళ్ళందరికీ కూడా టారస్ అనేది బాగా అగ్రివేట్ అయ్యి బాగా ఎక్కువ పనిచేస్తుంటుంది. ప్రకృతి ప్రేమికులు, ప్రకృతితో బాగా మమేకమైపోయినటువంటి వాళ్ళు, నేచురల్ మెడిసిన్స్ కానీ హెర్బ్స్ని కానీ వాటిని కనుక్కున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి టారస్తో మనకి రిలేషన్స్ ఉంటాయి. లేకపోతే వాళ్ళకి అందులో ఉన్నటువంటి శాస్త్రం అనేటువంటి డెప్త్ అనేటువంటి తెలియదు. నాకు తెలిసిందుకు బహుశా ఈ బయాలజిస్టులు అందరూ కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా అయ్యి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దే ఫైండ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్, రైట్. పక్షుల్ని పెంచుకోవడం దగ్గర నుంచి చెట్లు వాటిలో ఉండేటువంటి అంతా చూస్తుంటారు కదా. ఈ వన్యప్రాణి సంరక్షణ, తర్వాత ఇంట్లోనే ఈ నర్సరీ గట్రా పెట్టి పెంచుకునే వాళ్ళు వీళ్ళు గొడవ ఉంటారు, ప్రకృతి ప్రేమికులు. వాళ్ళు కొంచెం వైల్డ్, కానీ వీళ్ళంటే కొంచెం సాఫ్ట్ అనమాట, సాఫ్ట్ అండ్ మైల్డ్. వాళ్ళు వైల్డ్, వీళ్ళు మైల్డ్ కొంచెం. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా టారస్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే దే లవ్ టు ఫైండ్ ద ఆర్ట్ ఇన్ ద నేచర్. ప్రకృతిలో ఉండేటువంటి సహజ సిద్ధంగా ఉండేటువంటి ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో అంటే అందం అనేటువంటి దాన్ని వీళ్ళు చాలా ఆరాధిస్తారు. వీళ్ళు కూడా కొంచెం అందంగానే ఉంటారు టారస్ వాళ్ళు. అంటే వృషభం అనేటువంటి దాని తన ఆహారంలో ఉంటారని చెప్తారు. అంటే ఇంత లావు ఉంటారని కాదు, వాళ్ళ తనకి నేచర్ వాళ్ళ స్ట్రెంత్ ఉంటుంది ఎక్కువ. కొంతమంది కొంచెం శుభ్రంగా కొంచెం గుండ్రంగా కూడా ఉంటారు, అంటే కొంచెం ఒబెస్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ వృషభం తనక స్ట్రెంత్ వీళ్ళలో అని చెప్పి ప్రశ్న కనిపిస్తుంటుంది. వీళ్ళని మంచి చేసుకోవడం చాలా కష్టం. ఒకళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు అని ఎండార్స్ చేశారంటే ప్రపంచానికి ప్రతి వాళ్ళు ఒప్పుకుని తినాలి అంతే. సో అంతలాగా వీళ్ళు కొట్టుకుంటారు అందరినీ కూడా. అంటే వీళ్ళు కన్విన్స్ అయ్యారు అంటే అవతల వాళ్ళు చాలా గట్టిపడి కింద లెక్క. యూజువల్గా అంతా కన్విన్స్ అవ్వరు. కొన్ని రకాలు ఉంటాడు, అంటే స్థిర స్వభావం కదా. కొన్ని స్టాండర్డ్స్, కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని కట్టుబడిపోయి ఉండిపోతారు. అదేమిటవుతుందంటే కొంతమందికి ఛాందసం కింద మూర్ఖత్వం కింద మారిపోతుంది. మళ్ళీ అలా మారిపోకుండా నోవల్టీ వైపు కూడా వెళ్తే ఏమవుతుందంటే అందరినీ కూడా ఆరాధించడం అవుతుంది. సో మూర్ఖులైనటువంటి వాళ్ళు, ఛాందస్ లేనటువంటి వాళ్ళు కూడా ఈ రాశి సంబంధించిన వాళ్ళే కొంతమంది ఉంటారు. అంటే ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ఫండమెంటల్స్ అన్నీ కూడా. సో ఫండమెంటల్స్ అనేవి ఏంటంటే కోరికలు పనిచేస్తాయి. దాని ద్వారా బిల్డింగ్లు మనం ఎప్పుడు కూడా మార్చుకుంటూ ఉండాలి. లేదు ఆ పలానా ఏరియాలో ఫౌండేషన్ దెబ్బతీసారు కాబట్టి ఇక్కడ కూడా ఇంతే తీయాలి అంటే అర్థం లేదు అందులో. బికాస్ ప్రతి బిల్డింగ్కి ఫౌండేషన్స్ లేయర్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క భూమి తరగ స్థానాన్ని బట్టి, భూమి తరగ లెవెల్స్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఫౌండేషన్ లెవెల్స్, బేస్ అన్నీ కూడా. కింద గట్టితనాన్ని బట్టి కూడా వాళ్ళు మారుస్తుంటారు. ప్రతిసారి అంత వేసాం కదా అంతే వేయాలి ఎక్కడ లేదు, కండిషన్ లేదు అక్కడ. కొన్ని చోట్ల ఏమంటే వస్తారు 30-40 అడుగులు దగ్గరనే వాటర్ వచ్చేస్తుంటుంది. అలాంటి దానికోసం 70 అడుగులు తీసారనుకోండి ఏముండదు అక్కడ, నీళ్ళు తప్ప ఇంకేం ఉండవు. కాబట్టి అక్కడ ఒక లేయర్లో ఉంటుంది భూమి, అంతే కదా. మనకి కనిపించే పరిశ్రమలో కూడా కట్టాలనుకుంటే డబ్బులు ఉంటే ప్రతి కూడా 7 లక్షల మంది కట్టేయచ్చు, కానీ కట్టలేరు. జియోగ్రఫికల్ కండిషన్స్ అప్లై అవ్వవు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి భూమి అనేటువంటిది సహకరించదంటారు. ఎందుకు సహకరించదంటే కొన్ని ఆస్పెక్ట్స్ పనిచేయవు. అలాగే ప్రతి ఏరియాలోనే పంటలు పెరిగిపోవు కదా, బీడు భూములు ఉంటాయి. అంటే అక్కడ పంటలు పెరగవు. అక్కడ దాని తర్వాత సారవంతమైన భూమి అది కాదు. దాని తర్వాత పర్పస్ మళ్ళీ వేరే ఉండొచ్చు. అన్ని భూముల్లో అన్ని పంటకపోయినప్పటికీ కూడా
దాని తర్వాత పర్పస్ మళ్ళీ వేరే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి సాయిల్ తర్వాత ఫెర్టిలిటీ వేరే పర్పస్కి యూజ్ అవుతుంది. మళ్ళీ బంకమల్లు ఉందనుకున్నా, బంకమల్లు అన్ని మొక్కలు పెరగవు, కొన్ని మొక్కలు పెరగవు వాటిలో, కానీ వాటి ద్వారా ఏమవుతుంది ఎర్తన్ పాట్స్ తయారు చేసుకుంటుంటాం. అంటే సాయిల్ తర్వాత ఫెర్టిలిటీ అనేటువంటి దాన్ని బట్టి దాని స్టేజ్ని బట్టి మొక్కలు మార్చుకోవడం కానీ పంటను బట్టి ఊరు కానీ మారిపోతుంటుంది. సో అమెరికాలో ఎక్కడో వాడు వరి చేను వేసేటే వాడికి వరి పంట పండించే అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి అక్కడ భూమి ఒకటే అంటే నిజానికి ఒకటే అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సాయిల్ తగ్గ లక్షణం వేరు, ఇక్కడ సాయిల్ తగ్గ లక్షణం వేరు. ఎల్లో సాయిల్స్ కొన్ని ఉంటాయి, బ్రౌన్ సాయిల్స్ ఉంటాయి, బ్లాక్ సాయిల్స్ ఉంటాయి, రెడ్ సాయిల్స్ ఉంటాయి, తర్వాత ఆరెంజ్ కలర్లో సాయిల్ ఉంటుంది. కన్యాకుమారి వెళ్తే అక్కడ కనిపిస్తాయి కొన్ని సాయిల్స్, రకరకాల సాయిల్స్ కనిపిస్తాయి. అంటే అక్కడ 3 ఓషన్స్ వచ్చి కలుస్తాయి కదా, త్రివేణి సంగమం, అది కూడా త్రివేణి సంగమే కదా, ఇండియన్ ఓషన్, అరేబిక్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ కూడా. సో అక్కడ సాయిల్స్ యొక్క లేయర్స్ మనం ఫైండ్ చేయొచ్చు. అలాగే కొంచెం మీదకి వెళ్తే ఏదవుతుంది, మన యాక్సిడెంట్ అయింది అమర్నాథ్ వెళ్ళే జాగాలో ముందు వెళ్తే అలకనంద, భాగీరథి ఇద్దరు కలిసేటువంటి కొన్ని సంగమాలు కనిపిస్తుంటాయి. అక్కడ మళ్ళీ సాయిల్స్ యొక్క లక్షణాలు మనం ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇదంతా బ్లాక్ సాయిల్, ఇదంతా ఇలా రెడ్ సాయిల్ మనం ఫైండ్ చేయొచ్చు. భీమా నది సంగమం ఉన్నటువంటి ప్రదేశం కూడా మహారాష్ట్ర. So, beauty is the divine aspect of this form. This aspect is governed by the sign Taurus in the persons who live for the art and try to discover the sacred mission of art in this universe. Here lies the hidden significance of locating the ascendant of Lord Krishna in Taurus. So, కృష్ణుడికి లగ్నం ఏమిటైందన్నారు, టారస్ అయిందన్నారు. ఆయన ఎప్పుడు పుట్టాడు, అర్ధరాత్రి పుట్టాడు ఆయన, అంతే కదా. ఆషాఢ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టాడు ఆయన. శ్రావణ మాసం చూద్దాం, శ్రావణ మాసం ఆషాఢ మాసంలో మీద అయిపోతుంది రైట్. ఆషాఢ మాసంలో అష్టమి నాడు, బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టడం మనకు కనిపిస్తుంది. అంటే శ్రావణ నాడు మనకి మీకు వస్తుంది. సో ఇక్కడ అష్టమి అంటే అర్ధరాత్రి అంటే మనకి ఇక్కడ వస్తుంది లగ్నం, టారస్ లగ్నం అవుతుంది. కింద మనం ఈ లియో సన్ వేసుకుంటే అంతే కదా, అర్ధరాత్రి పుట్టడం అవుతుంది. సో ఈ అర్ధరాత్రి పుట్టిన దాని తర్వాత సిగ్నిఫికెన్స్ మనకి భాగవత పురాణంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకు ఆయన అర్ధరాత్రి పుట్టాడు ఒక కారణం ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఎందుకు అర్ధరాత్రి పుట్టాడు ఒక రీజన్ ఉంటుంది. రాముడు వారు ఎప్పుడు పుట్టారు, రాముడు వారు సుమారుగా మధ్యలో 12 గంటలకు పుట్టుంటాడు, 12 గంటల నుంచి 4 మధ్యలో పుట్టుంటాడు. మిగిలిన గ్రహాలన్నీ చూసేటప్పుడు చంద్రుడు చూడలేకపోయాడు, కనపడ్డాడు. This aspect is governed by the sign Taurus in persons who live for art and try to discover the sacred mission of the art in this universe. Here lies the hidden significance of locating the ascendant of Lord Krishna in Taurus. So Krishna వారి జాతకంలో ఈ లగ్నం అనేటువంటి వృషభ అవడానికి వెనకాల ఒక సిగ్నిఫికెన్స్ ఉందన్నారు. Blue is the color of this sign, just as red is the color for Aries. సో ఎలాగైతే రెడ్ అనేటువంటి యారిస్ కలర్ ని చెప్పుకుంటామో, బ్లూ ఈజ్ ఆల్సో కలర్ ఆఫ్ యారిస్, టారస్. సో బ్లూ ఈజ్ ద కలర్ ఆఫ్ టారస్. మళ్ళీ పనిచేస్తుంది, బ్లూలోనే వేస్తాం. బ్లూ ఈజ్ ద కలర్ ఆఫ్ టారస్. బ్లూ ఈజ్ ద కలర్ ఆఫ్ దిస్ సైన్, జస్ట్ యాజ్ ద రెడ్ ఈజ్ ద కలర్ ఆఫ్ యారిస్. ద ట్రూత్ ఈస్ కన్సీల్డ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ద కలర్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద లార్డ్ యాజ్ కృష్ణ ఈజ్ బ్లూ. సో నీలమేఘశ్యాముడు అయినటువంటి కృష్ణుడి తాలూకా వర్ణం ఏదైతే ఉంటుందో అదే వర్ణాన్ని ఇక్కడ మనకు వచ్చినట్టుగా మనకు కూడా కనిపిస్తుంది. సో దీన్ని మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కూడా చిన్న సిగ్నిఫికెన్స్ మనకు కనిపిస్తుంది. అది కూడా ఒకసారి చూసుకుందాం. Book 7, the Mandar picture lo book 7, the book of the scriptural knowledge. The Lord continued, apply the mind to me in you. Apply the mind to me in you, and me in all. You will directly come to me without any doubt. So నా మీద ఏకాగ్రత చెందినప్పుడు ఏదో అవుతుందో మీరు నాతో వచ్చేస్తారన్న, మీరు నాతో ఉండిపోతే నాతో వచ్చేస్తారు. You will come to me, you will directly come to me without any doubt. I now describe how you come to me by applying yourself to the me of the scriptures. సో మీరు వచ్చేస్తారని చెప్పాను కదా, మీరు నాతో ఎలా వస్తారో నేను అది కూడా ఏం చెప్తాను. స్క్రిప్చర్స్ అనేటువంటి దాని ద్వారా దాంట్లో చూడండి. దేర్ ఆర్ మెనీ సైన్సెస్ అండ్ ద కరెస్పాండింగ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్. There are many sciences and the corresponding books in this world. By themselves, they have no value, however great the science may be. దానికంటూ విశిష్టత ఎప్పుడు వస్తుందంటే దాన్ని ఫాలో అయ్యేటువంటి వాడు బయటకు వస్తే మన గొప్పతనం తెలుస్తుందంట.
ఆ పుస్తకానికి ఎప్పుడు పుస్తకమే. భగవద్గీత పుస్తకం మనం తీసేందుకు ఒక శ్లోకం నుంచి మనం బాగుపడేంత వరకు పుస్తకం విలువ మనకు తెలియదు. లేకపోతే 400 పేజీల పుస్తకం, బైండ్ అట్ట, ఎర్ర కలర్ పుస్తకం, కింద అతని పేరు శుభ్రంగా నీట్గా చాలా బాగుంది, 400 రూపాయలు రేటు, దాచి పెట్టుకుంటాం లోపల, ఉపయోగం ఉండదు. అంటే బుక్ యాజ్ ఇట్సెల్ఫ్ దానికి ఏం వాల్యూ ఉండదు. అందులో ఉండేటువంటి దాన్ని మనం చదివి మనం బాగుపడితే ఏమవుతుంది, దాని ఒక వాల్యూ అనేటువంటిది మన ద్వారా మనకు తెలుస్తుంది. దానికి మనం చెప్పక్కర్లేదు వాల్యూ, దాని వాల్యూ దానికి తెలుసు. కానీ దాని వాల్యూ మనం డిస్కవర్ చేసినప్పుడు ఏంటవుతుందంటే మన ద్వారా ఇంకొంతమంది తెలిసే అవకాశం ఉంది. అంతే కదా. అయితే ఎవరో ఒక మహానుభావుడు అనేటువంటి ఆయన, శ్రీల ప్రభుపాద అనేటువంటి ఆయన భగవద్గీత గురించి శ్లోకాలు చెప్తే ఆ దేశాల్లో వాళ్ళందరూ ఎదుర్కొన్నారు. ఆయన దాన్ని ఏదైతే దాన్ని చదువుకున్నాడో దాన్ని ఆయన ఫాలో అయ్యాడు. ఆ ఫాలో అయిందని 10 మంది చెప్పాడు, వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు. అయినప్పుడు ఏమిటైంది, అప్పటి నుంచి ఇంకంతకు భగవద్గీతని ఒక అధ్యాయం కింద పెట్టుకుని చదువుతున్నారు వాళ్ళందరూ కూడా. సుమారుగా 180 దేశాల్లో ఉన్నాయి ఈరోజు ఇస్కాన్ టెంపుల్స్, ఇస్కాన్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా, ఇస్కాన్ దేవాలయాలు అన్నీ కూడా. ఆయన ఏమిటి చేశాడంటే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృష్ణుడు గొప్పతనాన్ని చెప్పలేదు. కృష్ణుడు నేను నమ్ముకున్నాను, నేను ఇలా ఉన్నాను, నేను బాగున్నాను, కృష్ణుడి తత్వాన్ని నేను తెలుసుకుని నేను ఇలా ఉన్నాను, మీరందరూ కూడా కృష్ణుడి తత్వాన్ని తెలుసుకొని మీరు బాగుపడండి అన్నాడు ఆయన. అంతే. మీరందరూ నా వెనకాల వచ్చేయండి, నేను గుళ్ళు కడతాను, నాకు డొనేషన్ ఇచ్చాను, ఏం అవ్వదు. నేను కృష్ణుడు నమ్ముకున్నాను, నేను బాగున్నాను, మీరు కూడా కృష్ణుడు నమ్ముకోండి, మీరు బాగుంటారు అన్నాడు. అంతే. నీ కృష్ణుడిని పడుకోవడం ఇష్టం లేదా, నువ్వు కృష్ణుడిలో క్రైస్తుని చూడు తప్పలేదు అన్నాడు. నువ్వు ప్రొఫెట్ మహమ్మద్లో కృష్ణుని చూడు తప్పలేదు. సైన్సెస్ అన్నీ కూడా ఒకటే అన్నారు మళ్ళీ. అందుకని ఏం చెప్పారు, ప్రతి తరగ ధర్మం తరగ లక్షణం ఏంటంటే మనిషి అనేటువంటి కూడా ఆత్మగా స్థిరపడ్డమే తరగ లక్షణం. అలాంటి కానటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ స్క్రిప్చర్ అయినా సరే పక్కన పెట్టేసాడు, చదవాల్సిన పని లేదన్నాడు. మనిషిని కష్టపెట్టి, మనిషిని ఇబ్బంది పెట్టి, మనిషిని విసిగించి, మనిషిని చేత ఇబ్బంది పెట్టేటువంటి ఏ సైన్స్ కూడా రాజయోగంలో కాదన్నాడు. గురుగా చెప్పారు రాజయోగం కాదు, అది మాత్రం కాదు, ఇంకేదో యోగం అవుతున్నప్పుడు రాజయోగం మాత్రం కాదన్నాడు. ద రాయల్ పాత్ ఇది మాత్రం కాదు. సో రాజవిద్య రాజగుహ్యంలో మళ్ళీ దాని గురించి చెప్తాడు. అంటే ఈ గుహ్యమైనటువంటి విద్య ఏమిటి ఉంటుందంటే మళ్ళీ మనలోనే ఉంటుంది. సో మనలో ఉండేటువంటి ఫ్యాకల్టీ మనకి తెలిస్తే దానికి మనమే ఎండార్స్మెంట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనలో స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఏం చేస్తారంటే ఎవడో మన తరగతి పరిణామం మీద మన కింద నమ్మకం అనేది అనిపిస్తుంటుంది. సో థాట్ ప్రొవోకింగ్ థింగ్స్ కొన్ని ఉంటాయి మనలో మనకు తెలియకుండా, అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. భగవద్గీత రెగ్యులర్గా చదివితే ఏమవుతుందంటే అది ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. అందుకే ఏం చెప్తాను, భగవద్గీత బుక్ ఆఫ్ ఆన్సర్స్ అని కూడా అంటారు కొంతమంది. ఈజిప్షియన్స్ కొంతమంది దీని గురించి ఎలాబరేట్ చేస్తూ ఒక రాశారు. భగవద్గీతను వాళ్ళు ఏం పిలిచారంటే ద బుక్ ఆఫ్ ఆన్సర్స్ అని పిలిచారు వాళ్ళు. ఇట్స్ బుక్ ఆఫ్ క్వశ్చన్స్. కృష్ణుడు అర్జునుడు అడుగుతుంటే కృష్ణుడు రిప్లై ఇస్తూ ఉంటాడు. అంటే ఇట్స్ బుక్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వాళ్ళు దాన్ని ఎలా అనుకున్నారు, ఇట్స్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ఆన్సర్స్ అని చెప్పారు. అంటే విచ్ ఎవర్ డౌట్ యూ ఓపెన్ ద బుక్ యూ విల్ ఫైండ్ యువర్ ఆన్సర్ ఇన్ ద బుక్ అన్న మహాత్మా గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ అది. నాకు ఎప్పుడైనా సందేహం వస్తే భగవద్గీత ఓపెన్ చేస్తాను, అందులో నాకు సంబంధించిన ఆన్సర్ దొరుకుతుంది అని. అంటే కృష్ణుడు నీకోసం నా కోసం వచ్చి శ్లోకం రాయాక వీడు ఓపెన్ చేస్తాడు కాబట్టి వీడికి శ్లోకం అనే ఉండదు. మన తాలూకా ఇంటర్ప్రిటేషన్ టువర్డ్స్ ద శ్లోకం మనకు ఆన్సర్ ఇస్తుంది. అక్కడ ఉండేటువంటి శ్లోకం ఎప్పుడు అదే బీజమ్మానం సర్వభూతానం విద్యపార్థ సనాతనం అదే ఉంటుంది శ్లోకం. వసూల్లో కదా వసూలు నేనే, దీపంలో కదా దీపం నేనే, జ్యోతిలో జ్యోతి నేనే, అదే ఉంటుంది శ్లోకం. సర్వధర్మాన్ని పరిచయించే మామేకం శరణం వలదు అదే ఉంటుంది. కానీ మన సందేహంతో మనం ఓపెన్ చేసినప్పుడు ఏమిటవుతుందంటే అన్నీ ఆయనతో వదిలిమన్నట్టుగా మనం ఎందుకు టెన్షన్ పడ్డాం, సో అన్నీ ఆయనకే సమర్పించేద్దాం అనేటువంటి లక్షణం మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ శ్లోకం మన మీద అలా పనిచేస్తుంది. ఇంకోడెవడో ఏ పని చేయలేని సౌందర్యుడు ఉంటాడు, వాడు ఓపెన్ చేస్తాడు, అన్నీ ఈయనే అంటున్నాడు కాబట్టి మనం పని చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, సో మనం ఎదురు కడాలంటే మనం పని చేయాలని చెప్పి వాడి దగ్గర పని చేయిస్తుంది. పని చేసిన వాడికి ఫలితాన్ని ఇస్తుంది, పని చేయకుండా సోంబేరిలోకి వచ్చిన వాడికి వాడి తట్టి లేక పని కూడా చేయిస్తుంటుంది. సో దిస్ ఇస్ బోత్ an analysis and a synthesis factor. భగవద్గీతని పనిచేస్తున్నారు. అందుకని వాళ్ళు దీన్ని బుక్ ఆఫ్ ఆన్సర్స్ అని పిలిచారు. ఎందుకంటే వస్తే ఇటువంటి వాడు అన్నాడు మహానుభావులు పెద్దవాడు కదా, ఈజిప్షియన్ ఫిలాసఫీలో ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా పెద్దవాళ్ళు, వాళ్ళు దీన్ని ఇలా పిలుచుకున్నారు. దే హ్యావ్ దిస్, వాళ్ళ దగ్గర పుస్తకం ఉంటుంది, భగవద్గీత పుస్తకం ఉంటుంది. వాళ్ళు దాన్ని ఏం పిలుచుకుంటారంటే ద బుక్ ఆఫ్ ఆన్సర్స్. బికాస్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ డౌట్, దే ఆర్ ఇన్ సమ్ డౌట్ ఆర్ కన్ఫ్యూజన్, దే ఓపెన్ దిస్ బుక్ అండ్ దే రివీల్ సమ్ ఆన్సర్స్. కొన్ని ఒక జాతి మొత్తం, ఒక రాజులు మొత్తం కూడా దీన్ని వాళ్ళు అప్లై చేసినది కూడా మనకి ఈజిప్షియన్ ఫిలాసఫీలో మనకు కనిపిస్తుంది. ద ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్ అని చెప్పి ఒక పుస్తకం. ద ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్ అని అంటే రాజులు వాళ్ళ తాలూకా చరిత్రలు, వాళ్ళ తాలూకా డెడ్ గాడ్ అని చెప్పి ఒక ఇది ఉంటుంది. చనిపోయినటువంటి అంటే వాళ్ళందరూ రాజులు దేవులు కాబట్టి అలా పిలుచుకునేవాడు. కానీ అంటే వాడు మళ్ళీ ఈ శరీరంలో వచ్చి ఈ ప్రాపర్టీని వాడుకుంటాడు కాబట్టి ఇదంతా వాడి కోసం అని చెప్పి పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టి వాటిలో సామాన్లు దాచేవారంటే నాకు అతను తెలుసుకుని ఉంటుంది. సో ఆత్మ అనేటువంటి దానికి చావు లేదని, ఆత్మ అనేటువంటి తిరిగి వస్తుందని, దేహం అనేటువంటిది చాలా టెంపరీ అనేటువంటి ఫ్యాక్టర్ని వాళ్ళు అప్పట్లో డిస్కవర్ చేశారు. చేసి ఏమిటన్నారు, దేహాన్ని భద్రపరుస్తామని మాత్రం అన్నారు వాళ్ళు. అంతా తీసుకుని వాళ్ళ తనకు రిచువల్ బట్టి అన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఏమిటన్నారు, వాళ్ళు సూర్యుని ఆరాధిస్తారు.
ఆరాధించి ఆ సూర్యుడు తన కిరణాల తనకు ఆధారంగానే పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ కూడా మొత్తం పెట్టుకున్నారు. 52 degrees వన్ రేడియన్ ఆధారంగానే వాళ్ళకి ఆ సెంటర్ పాయింట్ ఉంటుంది ముంబైలో ఉండేటువంటిది. జాగ్రత్తగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన పిరమిడ్ని చూస్తే ఈ 4 sides ఉంటాయి కదా, ఆ 4 sides టిప్ మీద ఎక్కడైతే ఉంటుందో ఆ కమ్మ ఉంటుంది యాక్చువల్గా. మనకి ఎప్పుడు కనబడదు, మనం దాన్ని డిస్కవర్ కూడా చేయలేము యాక్చువల్గా. కానీ ఎందుకంటే మనకి ఎప్పుడో 5,000-6,000 సంవత్సరాల క్రితం కట్టిన అన్నీ కూడా వాటికి పాడైపోయి కొన్ని విరిగిపోయి ఇవన్నీ అలా ఉన్నాయి. జాగ్రత్తగా కన్స్ట్రక్షన్స్ చూస్తే ఈ 4 ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ పాయింట్ అక్కడ ఓపెనింగ్ ఉంటుంది. అంటే హయ్యర్ లైట్ అనేటువంటి అలా డైరెక్ట్గా కిందకి డౌన్ అయ్యేటువంటి ఒక ప్రిన్సిపల్ కింద మనకు పనిచేస్తుంది. క్రిస్టల్స్ పెట్టి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ఆ లైట్ ఎలా కింద పడిన వెంటనే ఆ కింద పడేటువంటి మెటల్ వాల్ ఏమవుతుందంటే మొత్తం 4 walls స్ప్రెడ్ అయ్యి ఆ ఒకే ఒక కిరణం ఇంతగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే యాజ్ ఇఫ్ లైక్ వన్ క్యాండిల్ మేకింగ్ దిస్ రూమ్ కంప్లీట్లీ ఇల్యూమినేటెడ్ విత్ డిఫరెంట్ మిరర్స్ అట్ డిఫరెంట్ సైడ్స్. ఇక్కడ క్యాండిల్ పెట్టి ఇక్కడ మిరర్ పెడితే ఇక్కడ లైట్ వస్తుంది, ఇంత రిఫ్లెక్షన్ని దాని ద్వారా అక్కడ పంపించవచ్చు. సైన్స్ అంటే ఉండేటువంటి ఒకే పార్టికల్ని డిఫరెంట్ పార్టికల్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది. So without your application to me in the sciences and to me in the books, you have no value. మనం చెప్పింది మళ్ళీ క్రిస్టియన్ చెప్పింది మనం చెప్తున్నాం, దాన్ని మళ్ళీ కోసం మనం గుర్తు చేస్తాం. By themselves they have no value, however the great sciences it may be. Without your application to me in the sciences and to me in the books, they have no value. Remember this and then learn any scripture. Remember this. ఇది విని ఇది గుర్తుపెట్టుకుని ఇంకొక కొత్తగా ఏ సెక్షన్స్ చదవాలంటే మీకు అలా అర్థమవుతాయి అన్నమాట. అంటే ప్రతి దాంట్లో ఉండేటువంటి నేనైన విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, అయినప్పటికీ కూడా ఆ తత్వాన్ని మీరు ఎప్పుడైతే డిస్కవర్ చేయగలుగుతారో అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. సో దానివల్ల ఏమిటవుతుందంటే మేము భగవద్గీత పుస్తకం 30 ఏళ్ళు చదివామండి, మాకు బాగా వచ్చిందండి అన్నప్పటికీ కూడా ఒక్కొక్క విషయాన్ని ఒకళ్ళు మాట్లాడినప్పుడు వేరేగా అర్థమవుతుంటుంది. మాస్టర్ గారు చెప్పినటువంటి భగవద్గీత లెక్చర్లు విని ఇంటర్నెట్లో వెతికితే నాకు ప్రతిభలకి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. నాకే తెలుసు, నాకే ఫోన్ వచ్చేది. ఇంటర్నెట్లో మా నెంబర్ ఉండేటప్పుడు ఫోన్ చేసిన ఒకసారి మాకు భగవద్గీత సీడీలు మాకు కావాలండి అని వాళ్ళు ఫోన్ చేసేవారు. మీరు ఎక్కడ విన్నారంటే మేము ఎక్కడ ఇంటర్నెట్లో విన్నామండి. మీరు ఏం చేస్తారంటే ఏదో పీఠం అంటే ఏదో జ్యోతిష్యాలయం అంటే మా ఊరండి వెస్ట్ గోదావరి అండి, ఈస్ట్ గోదావరి అండి. మీరు ఎవరు చేస్తుంటారని అడిగాను ఒక ఆయన. నేను భాగవతోపన్యాసం ఇస్తానండి నేను ఒక ఆయన చెప్పాను. మరి నేను మామూలుగా నాకు ఉద్యోగం ఏం లేదంటే నేను ఒక టెంపుల్ ఆధ్వర్యంలో ఉంటాను, నేను ఒక టెంపుల్ మెయింటైన్ చేస్తుంటాను. భాగవతోపన్యాసం ప్రతి పౌర్ణమి నుంచి అమావాస్యకు అలాగా భాగవతోపన్యాసం చేసుకుంటూ ఉంటానండి అన్నారు. మీకు దీని సంగతి ఎలా తెలుస్తుంది అసలు మాస్టర్ గారి గురించి, లెక్చర్ల గురించి? ఎవరో మాట్లాడుకుంటున్నారండి విన్నాను. తర్వాత ఇంటర్నెట్లో వెళ్తే గురుగారు లెక్చర్ గురించి గత 40 ఏళ్ల బట్టి భారతం చదువుతున్నాను నేను, భాగవతం భగవద్గీత అవన్నీ చదువుతున్నాను. కానీ ఈయన చెప్పిన చాలా అంశాలు చాలా గొప్పగా ఉన్నాయండి, నాకు మొత్తం ఆ కలెక్షన్ మొత్తం నాకు ఏమన్నా అడిగాను. వైజాగ్ వచ్చి గురుగారిని కలిసి తీసుకుని వెళ్ళినటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు. అంటే ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. అంటే ఇక్కడ వాళ్ళ దానికి లక్షణం ఏంటి అంటే ఒకరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు. ఎవరికి ఎప్పుడు ఎలా అర్థమవుతుందంటే వాళ్ళు కూడా కలుపు ఉండాల్సిన పని లేదండి. అంత అద్భుతమైన మహాశ్లోకాలు అన్నీ కూడా మేషారు ఆయన చూసి అంత మాట్లాడి మహాసాధకుడు పోయి చాలా పెద్ద అని చెప్పారు. అందరూ కాసేపు కూర్చుని వాళ్ళకు అందరూ వెళ్ళారండి. అంటే ఎవరికైనా సరే ఒక విద్య అనేటువంటిది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి రానటువంటి విషయాన్ని లేదా వాళ్ళు తిన్నటువంటి విషయాన్ని కూడా పంపించేటువంటి సాధనం మళ్ళీ ఈ శాతం తరపున వాళ్ళకి సీరియల్ రాసింది ఇచ్చింది, మళ్ళీ అక్కడ వైజాగ్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళు రాశారు, ఇక్కడ మేము వేరే జాగాల్లో కూర్చున్న వాళ్ళు అందరూ రాసిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏమిటైంది, చెప్పినటువంటి సోర్స్నే వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి ఏమిటైందంటే వాళ్ళకి ఇచ్చినటువంటి లైట్ అప్పుడు కూడా హైయర్ లైట్ అవ్వడం మొదలెట్టింది. మాస్టర్ గారు చేసినటువంటి వర్క్ కూడా అన్నమాట. వాట్ హీ హ్యాస్ డన్ మీన్స్ these are from those higher circles from those whom I follow to those who follow me, that's it. దాంట్లో కమిషన్ కొట్టమే ఉండదు మళ్ళీ. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ ఏ లైట్. నీ లైట్ని తీసి వేరే లైట్ ఇవ్వడం అంటే అది అర్థం లేదు తప్ప లైట్ వెళ్ళిపోవడం ఉంటాయి కదా. ఇఫ్ లైట్ వన్ క్యాండిల్ విత్ అనదర్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఆగిపోయి కొత్త క్యాండిల్ రావడం అనేది ఉండదు. ఇక్కడ లైట్ ఉంటుంది, ఇక్కడ లైట్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా గ్లోరిఫై అవుతుంది, ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది ఆ లైట్ కానీ ఇల్యూమినేషన్ కానీ. అలాగా శాస్త్రాన్ని కానీ విద్యని కానీ పంపించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వృశ్చిక రాశిలోని ఉంటారు మనకు ఆపోజిట్స్లో. మనకు అందులో శాటర్ ఉన్నప్పుడు ఏమిటవుతుందంటే ఈ స్క్రిప్చర్ అనేది బయటకు వస్తుంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొడక్షన్ ప్రకారం, మాస్టర్ గారు ఇచ్చినటువంటి పెద్ద క్యాలిక్యులేషన్స్, హయ్యర్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం రాబోయేటువంటి కాలంలో ఒక మహా అద్భుతమైనటువంటి ఒక గ్రంథం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఒక హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎలివేషన్ని తీసుకురాగలిగేటువంటి ఒక అవకాశం రాబోయేటువంటి 4.5 yearsలో ఉన్నారు. And you can say like 2016 is one of the time where masters have predicted that there will be an extreme divine energy and divine force working with the humanity.
అంటే జనరల్ పబ్లిక్తో కామన్ హ్యూమానిటీతో కూడా వాళ్ళు మమేకమైపోయి తిరిగేటువంటి మహానుభావులు ఇదే ఫిజికల్గా అపియర్ అవుతారనేటువంటి ఒక ప్రొడక్షన్ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఉన్న ప్రొడక్షన్ ఉన్నారు. వాట్ డస్ ఇట్ హ్యాపెన్ మీన్స్ మహాశులు అందరూ కూడా ఒడ్డుకి వచ్చేస్తారని కాదు, ప్రతి వాళ్ళలో ఉండేటువంటి నేచర్ కూడా టువర్డ్స్ డివినిటీ మారుతూ ఉంటుంది. అంటే సరదాగా గాడిగా కూర్చొని సినిమాలకు వెళ్ళేటువంటి కూడా ఎందుకైనా మంచిది ఈరోజు భగవద్గీత ఏదో లెక్చర్ చెప్తున్నట్టు వెళ్దామనో లేదా ఇంకేదో టీవీలో ఎవరో ఉపన్యసిస్తున్నట్టు అది వెళ్దాం అనేటువంటి ఒక లక్షణం వాళ్ళు డెవలప్ అవుతుంది. గ్రూప్ స్టడీ అనేటువంటిది పెరుగుతుంది. ఇంటెన్షన్ టువర్డ్స్ లెర్నింగ్ టువర్డ్స్ ది హయ్యర్ సైన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, డే బై డే గ్రో అవుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా డెవలప్ అవడానికి ఒక అవకాశం కింద పనిచేస్తుంటున్నారు. అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య కానీ 10 మంది నేర్పించేటువంటిది కానీ ఆ చేసినటువంటి విద్యకి మన తాలూకా లక్షణం ఏంటనేది వాళ్ళు మన రాశిని బట్టి ఆ సంవత్సరం ఉండేటువంటి జాతకం బట్టి మన తాలూకా జాతకం బట్టి మనం ఏ రకంగా పనిచేస్తాం అనేది అలా ఉంటుంది. కొంతమంది కేవలం పుస్తకాలు రాసి పనిచేస్తుంటారు, కొంతమంది ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసి పనిచేస్తుంటారు. దే ఆల్సో వర్కింగ్ ఇన్ డివైన్ కాజ్ ఆఫ్ ది వరల్డ్ మదర్ ఓన్లీ. ప్రకృతి కోసం ఈ కృష్ణుడి కోసం వీళ్ళ కోసం మనం పనిచేస్తున్న వాళ్ళు అయి ఉంటారు, మాస్టర్స్ కోసమే. కానీ వాళ్ళ తాలూకా లెవెల్లో వాళ్ళు పనిచేస్తారు అంతే. ఇంకొకరు ఉంటారు ఈ పుస్తకాన్ని ఇక్కడి నుంచి అక్కడ చేరవేయడంలో పనిచేస్తుంటారు, అక్కడ చేరవేసిన పుస్తకాలు ఇంకో దగ్గర తీసుకెళ్ళి ఇస్తుండడం ఇలా చేసిన పనిచేస్తుంటారు. అంటే వాళ్ళు దేనికి సూటబుల్లో వాళ్ళ తన లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ తనక క్వాలిటీస్లో డిఫర్ అవుతుంటాయి. ఇట్స్ వై బికాస్ ఆఫ్ హ్యావింగ్ హై కంపాషన్ టువర్డ్స్ పీపుల్. ఎవరికి కూడా వాడి తల నుంచి భారాన్ని ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, వాడు దాన్ని మొయ్యలేక డ్రాప్ అయిపోతాడు. కాబట్టి ఏం ఇస్తారు, భారాన్ని ఇచ్చేటప్పుడు దాని వెయిట్ మోసేటువంటి కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంటారు. కాబట్టి దేవుడు దండం పెట్టుకునేటప్పుడు విలియం షేక్స్పియర్ చెప్పినటువంటి మాట, దేవుని మనం ఏం దండం పెట్టుకోవాలంటే నాకు ఎక్కువ కష్టాలు ఇవ్వకు, నాకు అన్ని సుఖాలు ఇవ్వని కోరుకోకూడదు. నన్ను ఏ కష్టంలో పెట్టినా కూడా ఆ కష్టాన్ని భరించగలిగేటువంటి సామర్థ్యాన్ని నాకు ఇవ్వని కోరుకోవాలి. షేక్స్పియర్ రాసినటువంటి ఒక నోవెల్స్లో ఉండేటువంటి ఒక లైన్ ఇది, ఇంగ్లీష్లో అది ఫ్రేమింగ్ అసలు గుర్తురావట్లేదు. నువ్వు నన్ను కష్టపెట్టకు, నువ్వు అన్ని సుఖాలు ఇవ్వని దేవుడు ఇప్పుడు కోరుకోకూడదు. నువ్వు నన్ను ఎలాగైనా నువ్వు నాకు ఏ సిచ్యువేషన్ ఇవ్వు, కానీ దాన్ని టాలరేట్ చేసేటువంటి శక్తిని మరి నువ్వు నాకు ఇవ్వు అన్నాడు. నువ్వు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టక, నన్ను కష్టాలు పెట్టకని సుఖాలు పెట్టాలని కోరుకోవద్దు అన్నాడు. నువ్వు నన్ను ఏ కష్టమైనా పెట్టు, కానీ ఆ కష్టాన్ని భరించేటువంటి శక్తి మాత్రం నాకు ఇవ్వు, నా శక్తి పోకుండా ఉండేమో నాలో చూసుకుని అని అన్నాడు. అంటే దట్ ఇట్సెల్ఫ్ సేస్ దట్ ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ హ్యూమానిటీ. నేను ప్రపంచం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు దానికి వర్క్ నాకు ఇవ్వు. నేను మోసేటువంటి లక్షణాన్ని అలా మోసేటువంటి బరువుని ఆ బాధ్యతను కూడా నువ్వే నాకు తీసుకొచ్చు. అప్పుడు ఏమిటవుతుంది, వర్క్ ఎవడు ఇస్తాడో వాడే రిసోర్స్ని కూడా చూపిస్తాడు, పని చేసుకుంటే అంతే కదా. అలా అవుతూ ఉంటాయి వర్క్స్ అన్నీ కూడా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద వే ఆఫ్ నేచర్. ప్రకృతి అనేటువంటిది వాళ్ళ వర్క్ ఎలా చేస్తుందంటే ఈ రకంగానే చేస్తున్నారు, బికాస్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లవ్ అండ్ కంపాషన్. Remember this and learn any scripture. I now teach you the knowledge of experience and the knowledge of scripture. I now teach you the knowledge of experience and knowledge of scripture. Here is the way to teach all the knowledge without leaving anything. So knowledge is vast and cannot be completed with the study or observation. Knowledge is vast and cannot be completed by study or observation, but there are keys which render the complete knowledge possible. By knowing this, nothing remains to be known further. సో ఏదైతే తెలుసుకుంటే సమస్తం వచ్చేస్తుందో, ఏదైతే తెలుసుకుంటే ఇంకేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అటువంటిదే నేను మీకు చెప్తున్నాను అన్నాడు. అటువంటిది ఏమిటంటే ప్రేయర్ చేసుకోవాల్సింది. ఏమైంది 6 o'clock అవుతుంది. సో మనం ప్రేయర్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ మనం ఇదే క్లాస్ మనం నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.